హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు అందం. రచయిత మాధవరావు గోఖలే గారు. జయ చూడండి ఎంత అందంగా ఉందో. ఏ మావాడికి మాత్రం ఏమైంది? ఏమైందని నేను అన్నానా? ప్రభాకర్ మా జయ ముందు దిగదుడిపే. అంటే అందగాడు కాదనేనా నీ అభిప్రాయం? అవునండి, అందం అందరికీ రాదు. కాదు, అందాన్ని మనసుతో చూడాలి, శారీరకంగా కాదు. సృష్టిలో ప్రతి వస్తువు అందమైనదే, పనికొచ్చేదే. అవసరం లేని వాటిని వికారంగా చూడడంతోనే ఉంది తేడా. అబ్బా అలాగా? వెక్కిరింత ధ్వనించింది. మా ఆవిడికి అందం పిచ్చి. తను అందగత్తెనని ప్రతి వస్తువు అందమైందే కావాలంటుంది. అవును, అదే నిజం. మనం అనాకారిగా చూసిన వస్తువు మనకు అత్యంత అవసరమై దొరకనప్పుడు మరింత అందంగా కనబడుతుంది. భలే లెక్చర్ ఇచ్చారు. మొత్తానికి పంతులు బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. నా ఉద్యోగమే అది. అయినా నీ అభిప్రాయం కొంచెం మార్చుకో. నెవ్వర్. మీరసలు అందంగా లేకపోయినా మిమ్మల్ని నా అంత అందగత్తె పెళ్లి చేసుకుందని మీకు జెలసీ. మీరే మార్చుకోండి మీ అభిప్రాయాన్ని. వాతావరణం వేడిగా మారేసరికి నేను మౌనం దాల్చాను. నేను పల్లెటూరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈ మధ్యనే మా ఆవిడికి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాబ్ వచ్చింది. బంధువులు ఒకరింట్లో పెళ్లికి వెళ్ళొస్తున్నాము. ఎండాకాలం కావటం చేత నడవబుద్దెయ్యక బస్టాండ్ నుండి ఇంటికి రిక్షాలో బయలుదేరాం. ఆ రిక్షా అబ్బాయిని చూసి అసహించుకుంటూనే రిక్షా ఎక్కి తన చెల్లెలు జయ గురించి, మా పెదనాన్నగారి అబ్బాయి గురించి మొదలుపెట్టి ఆ రిక్షావాణ్ణి, నన్ను, మా ప్రభాకర్ను దెప్పి పొడుస్తుంది అందం టాపిక్ ఎత్తి. ప్రభాకర్కు తన చెల్లినిచ్చి పెళ్లి చెయ్యాలని నా తలంపు. ప్రభాకర్ అందగాడు కాకపోయినా మరీ కురూపి కాడు. తన కుటుంబాన్ని ఏ బాధరాబందీ లేకుండా పోషించుకోగల స్తోమత, ప్రభుత్వ ఉద్యోగం కలవాడు. రిక్షా అబ్బాయి మెల్లగా నడుపుతున్నాడు, ఎండకు తాళలేక. పాపం సన్నగా ఉన్నాడు. అంతేగాక నల్లగా, చాలా రోజుల నుండి నూనె చూడని చిందరవందర జుట్టు, మాసిన బట్టలు. ఇది అతని వాలకం. ఈ వాలకం మా ఆవిడికి నచ్చలేదు. అందంగా ఉన్న రిక్షావాడే కావాలంటే ఎలా? ఈ పిచ్చి అప్పుడప్పుడు నన్ను కూడా ఇబ్బందుల్లో పడేస్తుంది. అప్పుడప్పుడు నేను మౌనాన్ని శరణు కోరుతున్నానంతే. వాతావరణం తాత్కాలికంగా చల్లగా మారినా మా ఇద్దరి అభిప్రాయాలు ఈ విషయంలో మారలేదు. ఎండ తీవ్రంగా ఉంది. చేతిగుడ్డతో చెమట తుడుచుకుంటూ రిక్షా తొక్కుతున్నాడు రిక్షావాడు. ఓ చిన్న టీ బంకు కనబడితే నీళ్లు తాగి వస్తానని రిక్షావాడు రిక్షా ఆపి వెళ్ళాడు. తిరిగి వచ్చాక అడిగాను, నీ పేరేంటి బాబూ? యాదగిరి అండి. మా ఆవిడ మొహం చూశాను, అసహ్యంగా పెట్టింది. దానితో మీకేమిటి మాటలన్నట్టు. భారీ కుదుపులు. మేము కూడా భారీగానే కదులుతున్నాము రిక్షాలో. రోడ్డంతా గుంతలు గుంతలుగా కంకర్రాలు పోసారేమో. రిక్షా దిగి లాగుతున్నాడు. మొత్తానికి 15 నిమిషాల్లో ఇల్లు చేరాం. తాళం తీసి రిక్షావాడికి డబ్బిచ్చి పంపేశాను. భార్యమని లోపలికెళ్ళి ఇల్లు సర్దుకోవటంలో మునిగిపోయింది. నేను కుర్చీలో కూలబడ్డాను. ఫ్యాను గాలికి ఓ కునుకు పట్టింది. అలా నిద్రపోయానో లేదో భార్యమని గావున కేక వినబడింది బాత్రూంలో నుండి. ఏమైంది? ఎందుకా కేకలు? నా నిద్ర పాడు చేసిందన్న కోపంతో అడిగాను బాత్రూం దగ్గరికెళ్ళి. మరి మరి ఆ నస పెట్టకు, ఏమైందో చెప్పు. నా మంగళసూత్రం ఎక్కడో పడిపోయిందండి, మెడలో లేదు. కన్నీళ్లతో జవాబు. ఎక్కడికి పోతుంది? ఎక్కడో ఉండుంటుంది. జాగ్రత్తగా వెతుకు. అయినా అంత పరధ్యానంగా ఎలా ఉన్నావు? 3 తులాల బంగారంతో చేసిన తాళది. అవునండి, దారం పాతబడిందని ఈరోజో రేపో కొత్తది వేసుకుందాం అనుకున్నాను. ఇంతలోనే నీటిగా సర్దిన ఇల్లు చిందరవందరగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇల్లంతా వెతికినా దొరకలేదు మంగళసూత్రం. భార్యమని అందంగా ఏడుస్తుంది. ఎంత ఏడ్చినా పోయిన వస్తువు దొరకలేదు. అయ్యా, ఎవరిదో వాకిట్లో నుండి పిలుపు. ఎవరది? నా చావు నేను చస్తుంటే మధ్యలో వీళ్ళెవరో విసుగుతూనే వెళ్ళాను. నేనయ్యా, యాదగిరిని. ఆ నువ్వా? ఏమిటి? కోపం ప్రదర్శించాను. ఇదిగోనయ్యా, ఈ తాళిబొట్టు నా రిక్షాలో పడింది. పొద్దున్నుండి ఏ సవారీ దొరకలేదు. మీరు తప్ప నా రిక్షాలో ఎవ్వరూ ఎక్కలేదు. అమ్మగారిదనుకుంటాను, తెగి పడిపోయిందంటుంది. తీసుకోండయ్యా. నల్లటి మొరట చేతిలో నా భార్య తాళి. పోయిన ప్రాణం తిరిగొచ్చినంత పనయింది మా ఇద్దరికీని. ఒక ఇల్లాలి తాళి తీసుకొని అమ్మేసి
వాడుకుంటే ఆ అమ్మ ఉసురు తగులుతుందయ్యా నాకు. అందుకే ఇచ్చేద్దామని వచ్చాను యాదగిరి అన్నాడు. మా ఆవిడ మొహం చూశాను. ఆమదం తాగినట్లుంది. కొంచెం మంచినీళ్ళు ఇప్పించండి అయ్యా అరుగు మీద కూర్చుంటూ అన్నాడు యాదగిరి. పరిగెత్తికెళ్ళి చెంబులో నీళ్లు తెచ్చింది భార్యామణి. పోయిన వస్తువును నిజాయితీగా తీసుకొచ్చిన యాదగిరి నా కళ్ళకి నిజంగా చాలా అందంగా కనిపించాడు. 100 రూపాయలు ఇవ్వబోతే వద్దన్నాడు. బలవంతాన తీసుకుని వెళ్ళిపోయాడు. అనాకారి కురీపి అయిన యాదగిరి చేసిన ఈ పని నా భార్యకు అందం పైనున్న అభిప్రాయాన్ని మార్చింది. అహంకారాన్ని తొలగించింది.